భరద్వాజ గారు మరో అంశానికి వచ్చేస్తే పొల్యూషన్ బోర్డు చైర్మన్ విషయంలో బోండా ఉమా మాట్లాడటము ఆ అంశంలో అది గతంలో ఎప్పుడైతే ఆ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ పొల్యూషన్ బోర్డు చైర్మన్ విషయంలో టీడీపీ అప్లికేషన్ పెట్టి తీసుకుంది అనేది, కానీ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ని బాధ్యుడిని చేస్తూ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు బోండా ఉమా అనేది కొంత జన సైనికులు మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే ఒకటి అక్కడ బోండా ఉమా లేవనెత్తింది రామ్కీ గురించి కూడా మాట్లాడాడు. ఆయన రామ్కీ గురించి మాట్లాడాడు. సముద్ర జలాలు కలుషితం అయిపోతున్నాయి అన్నాడు. ఫార్మా వ్యర్థాలన్నీ సముద్రంలోకి వెళ్తున్నాయి అన్నాడు. ఇదంతా వినడానికి బాగానే ఉంది. కానీ ఇక్కడ వైసీపీకి చెందినటువంటి ఎంపీ రామ్కీకి సంబంధించిన ఓనర్ ఆయన్ని టార్గెట్ చేశాను అని ఆయన సంతృప్తి పడుతున్నాడు. ఎవడు? బోండా ఉమా. కానీ ఈ ప్రయాణంలో ఆయన ఒక చైర్మన్ని గాయపరిచాడు కదా. అందులో భాగంగా ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ కూడా గాయపరిచాడు. గాయపరిచిన తర్వాత ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ క్లియర్గా. ఆయన ఏమన్నాడంటే పరిశ్రమలు అనేవి వచ్చాక ఇక్కడ పొల్యూషన్ మీద చర్చ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ మీద విమర్శ. ఈ నేపథ్యంలో ఆయన పరిశ్రమ అంటేనే కాలుష్యంతో ముడిపడి ఉంటుంది, దాన్ని ఎలా తగ్గించాలి అనే దాని మీద మనం చర్యలు తీసుకుందాం, చేద్దాం. కానీ నిజానికి నేను చాలా సందర్భాల్లో వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయాను. ఇవన్నీ మాట్లాడాడు ఆయన. ఇవన్నీ మాట్లాడుతూ మనం అభివృద్ధి అని ప్రపంచానికి ఏ నమూనా చెప్తున్నాం? అభివృద్ధి అనగా పెట్టుబడులు తీసుకురావడం, ఫ్యాక్టరీలు పెట్టించడం, ఇదే కదా అభివృద్ధి నమూనా. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఉన్నాయి మొదటి నుంచి రెండే, ఉత్పాదక రంగంలో రెండు ఉన్నాయి, పరిశ్రమలు, వ్యవసాయం. ఉత్పాదకత ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రస్తుతం అభివృద్ధి అనగా స్థిరపడినటువంటి నిర్వచనం. అభివృద్ధి అనగా పెట్టుబడులు తీసుకునే వచ్చుట, వారితో లోకల్గా భూమి ఇచ్చి పరిశ్రమ పెట్టించుట. అలా కుదించుకుపోయింది అది. సో ఎవడో వస్తాడు ఇక్కడ ఏదో చేస్తాడు అనేటువంటి భ్రమలోకి ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోయారు. ఈ తీసుకువెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చూడాలి. అది అలా ఆ యాంగిల్లో చూసినప్పుడు మాత్రమే మీకు ఒక మేరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వ్యవహారాలు ఇద్దరి మధ్య గ్యాప్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? జనసేన టీడీపీ మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుందా? ఆయన చెప్పాడు కదా పరిశ్రమ అంటేనే ఇది అని. అంటే ఇప్పుడు లోపలికి పిలిచి ఇలాంటి విషయాలు బహిరంగ వేదికల మీద మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని చెప్పి వారి నాయకుడు చెప్తాడు. బాబు గారు చెప్తారా? ఎందుకంటే ఆయన ఈ మధ్య ఆయన జవహర్లాల్ నెహ్రూ మీద దాడి చేసిన విషయం మనం చూసాం కదా. ఆయన ఫ్యూడల్ అన్నాడు, సోషలిస్ట్ అన్నాడు, రెండింటినీ అంటే నెగిటివ్ సెన్స్లో వాడేసాడు ఆయన. వాడేసి ఈ రకమైనటువంటి అంటే ఆ రోజునే కనుక సింగపూర్ తరహా ఆర్థిక విధానం అంటే మిశ్రమ ఆర్థిక విధానం లాంటి పనికిమాలిన వ్యవహారాలను తీసుకొచ్చి దేశాన్ని వెనక్కి లాగేశాడు. ఇంత జ్ఞానంతో మాట్లాడిన ఆయన మార్కెట్ ఎకానమీలో ఏం మాట్లాడాలి, ఎలా కన్వే చేయాలి, లోకల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం మాట్లాడాలి, బయట వాళ్ళని మన దగ్గరికి చేర్చుకోవడానికి ఏం మాట్లాడాలి అనే విషయానికి సంబంధించి వీళ్ళిద్దరిని పిలిచి క్లాస్ చెప్తాడేమో అనుకుంటున్నాను. ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ హడావిడి అయిపోయిన తర్వాత ఒక పూట పిలిచి కూర్చోబెట్టి ఇలా కాదు పద్ధతి అనేది ఏదైనా ఒక క్లారిటీ ఇస్తాడనేది నమ్ముతున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.